ఎమ్మెల్సీ పదవిపై పలువురు నాయకులు ఆశలు పెట్టుకున్నారు. నవంబర్లో బసవరాజు సారయ్య పదవీ కాలం పూర్తి కానుంది. దీంతో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానంపై ఆశావహుల్లో చర్చ మొదలైంది. తమకు అవకాశం దక్కుతుందా అని పలువురు నేతలు ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీ పదవిపై పలువురు నాయకులు ఆశలు పెట్టుకున్నారు. నవంబర్లో బసవరాజు సారయ్య పదవీ కాలం పూర్తి కానుంది. దీంతో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానంపై ఆశావాహుల్లో చర్చ మొదలైంది. తమకు అవకాశం దక్కుతుందా అని పలువురు నాయకులు ఎదురు చూస్తున్నారు. సో ఇదే విషయానికి సంబంధించి మన వరంగల్ రిపోర్టర్ సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు. సుధాకర్ చెప్పండి, ప్రస్తుతము ఆశావాహులు కొంతమంది వారికి స్థానం దొరుకుతుంది అనుకుంటున్నారు. సో ఎవరెవరు ఉన్నారు అలాంటి ఆశావాహులు? థ్యాంక్ యూ సయ్యద్. రానున్న నవంబర్ నెలలో ప్రస్తుతం ఉన్న వరంగల్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పదవి కాలం ముగియనుంది. ఒక నవంబర్ లో అతని పదవి కాలం ముగియడంతో పాటు దీనిపైన పలువురు ఆశలు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా పార్టీకి కట్టుబడి ఉండి పార్టీకి ప్రతిసారి అండదండగా ఉంటూ వారు ఎన్నో ఎన్నికలలో కూడా గెలుపొందించుకుంటూ రావడం జరుగుతుంది. 2023 ఎన్నికల తర్వాత కూడా అప్పుడు కూడా కొంతమంది టికెట్ ఆశించి కూడా భంగపడ్డ వారు ఉన్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మొదటి వరుసలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన దాంట్లో దొంబేటి సాంబయ్య గతం నుంచి కూడా అతను ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరుగుతుంది. అతనికి ఎమ్మెల్సీ స్థానం పైన కూడా అతను భారీ ఆశలు కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో అతనికి వరంగల్ ఎంపీ కూడా ఇస్తారని చెప్పేసి అతన్ని కూడా బరిలో దింపాలని చెప్పేసి చూడడం జరిగింది. కానీ ఆ టైంలోనే అప్పుడు కడియం కావ్య కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో పాటు కడియం శ్రీహరి కూతురైన కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో పాటు అప్పుడు ఆశలు భంగపడ్డ దొమ్మేటి సాంబయ్య మొదటి వరుసలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఆయన అతనికి గతంలో జరిగిన దాంట్లో కూడా ఏదైనా రాష్ట్ర చైర్మన్ పదవులు కానీ ఇతరంత పదవులు కూడా అతను ఆశించాడు. కానీ ఇప్పటివరకు కూడా అతనికి ఏ పదవి రాకపోవడంతో పాటు అతను కూడా లైన్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అదే కాకుండా చూస్తే వరంగల్ జిల్లాకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా అందరూ బీఆర్ఎస్ పార్టీకి ఇతరంత పార్టీలోకి వెళ్ళినా కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న హన్మకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు అయితే ఎవరైతే ఎర్రవెల్లి స్వర్ణ ఉన్నారో ఇప్పుడు ఆమెకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం జరిగింది. ఆమె కూడా ఇప్పుడు ఒక రేస్ లో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఇదే కాకుండా చూస్తే ఎర్రవెల్లి స్వర్ణ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆమె ఇటు హన్మకొండ పశ్చిమ టికెట్ ఆశించి భంగపడడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఇటు గతంలో మేయర్ కూడా ఆమెకు ఒకసారి మేయర్ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి రెండోసారి కూడా మేయర్ అవకాశం ఇస్తారని చెప్పి చూసినా కూడా ఆమెకు మేయర్ కూడా ఇవ్వకుండా ఆమెకు మొండి చేయి చూపించడంతో పాటు ఇంకా కూడా ఆమె కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉండడంతో పాటు స్వర్ణ కూడా ఉన్నారని మురళి కూడా ఈ యొక్క రేస్ లో 2023 సంవత్సరంలో కూడా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం అతను భుజ సంస్కారాల మీద వేసుకుని అతని యొక్క కాంగ్రెస్ పార్టీని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. మొత్తం 10 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపులో కూడా అతనికి కీలక పాత్ర ఉందని చెప్పుకోవచ్చు. అదే కాకుండా వరంగల్ ఎంపీకి కూడా కడియం కావ్యం గెలిపడంలో కూడా కొండ దంపతులు కూడా కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా కొండ మురళి ఏదైతే ఎమ్మెల్సీగా చేశారో ఎమ్మెల్సీ పదవి అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ అతనికి అధిష్టానం కూడా ఎందుకంటే అతను 2023 ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వరంగల్కి వచ్చినప్పుడు కూడా కొండ మురళికి ఏదో ఒక పదవి ఉంటుంది రానున్న రోజులలో అని చెప్పి కూడా దీనిపైన కూడా కొండ మురళి గారు కూడా ఆశలు కూడా పెట్టుకోవడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి కూడా అధిష్టానాన్ని కూడా కలవడం జరుగుతుంది. అతనికి కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా అధిష్టానం కూడా అతనికి అపాయింట్మెంట్ టైం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా ఎందుకంటే కొండ మురళి గారు వెళ్ళి బట్టి విక్రమార్కం కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కం కూడా ప్రజాభవన్కి వెళ్ళి అక్కడ కలవడం జరిగి కలిసి ఒక అర్ధగంట పైన చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా చూస్తే ఎందుకంటే ఈ యొక్క చర్చకు ప్రధాన ప్రాధాన్యత కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొండ సురేఖ సంబంధించి మంత్రివర్గం ఉంటుందా పోతుందా అనే దానిపైన చర్చించారా, లేదంటే కొండ మురళీధర్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి చర్చించారా, లేదు అతను బయటకు వచ్చినాక అడిగిన సందర్భంలో కూడా ఏది సమాధానం ఇవ్వకుండా నేను నా బిల్స్ ఉన్నాయి, నా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి బిల్స్ గురించి నేను వచ్చి
బట్టి విక్రమార్కం కలవడం జరిగిందని చెప్తున్నారు. కాకపోతే ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా కొండ మురళీధర్ కూడా ఇటు రాష్ట్ర నాయకులే కాకుండా కూడా ఏఐసి పెద్దలతో కూడా సమక్షంలో కూడా అతను వారందరితో పాటు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. కొండ మురళీధర్ కూడా ఈ యొక్క రేస్ లో ఉన్నారని చెప్తుంది. ఇదే కాకుండా చూస్తే మరికొంతమంది ఆశాభావులు కూడా ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇటు కొండ మురళి, అదే కాకుండా బసవ సారయ్య కూడా అతను కూడా మళ్ళీ ఎందుకంటే గత ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఎందుకంటే 3 పర్యాలు కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒక పర్యాయం కూడా అతను కిరణ్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మంత్రి చేసిన అనుభవం ఉంది. మరి అతను బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అతనికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అదే ఎమ్మెల్సీ ఇప్పటివరకు కూడా కొనసాగుతుంది. ఈ నవంబర్ లో ఎమ్మెల్సీ పదవి కాలం కూడా ముగిసింది. మళ్ళీ అతనికి రిన్యూవల్ చేయాలని చెప్పేసి కూడా అతను కూడా కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇటు దక్షిణ భారతదేశం వ్యాప్తంగా చూస్తే రజక కులస్తులకు సంబంధించిన దాంట్లో చూస్తే ఒక బసరా సారైన ఒక ఎమ్మెల్యేగా పదవి ఉండడం జరిగింది. అదే కాకుండా అతను కూడా ఎందుకంటే సామాజిక వర్గం సంబంధించి నాయకుడు ఎందుకంటే